హై ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేషియో ప్రపోర్షన్లో ఇక్కడ క్వశ్చన్ చూడండి. A:B = 3:4. వాట్ ఈస్ ద డూప్లికేట్ అండ్ ట్రిప్లికేట్ రేషియో? సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ని మనం ఫస్ట్ సాల్వ్ చేయాలంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో మనము డూప్లికేట్ ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటిదో నేర్చుకోవాలి. ఓకేనా? ఫస్ట్ డూప్లికేట్ రేషియో అంటే మనకి ఇచ్చిన రేషియోకి డబల్ చేయాలి, అంటే స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేస్తే వచ్చేదే డూప్లికేట్ రేషియో. ఓకేనా? నెక్స్ట్ ట్రిప్లికేట్ రేషియో అంటే మనకిచ్చిన రేషియోని ట్రిపుల్ చేయాలి, అంటే క్యూబ్ చేయాలి. క్యూబ్ చేస్తే వచ్చేది ట్రిప్లికేట్ రేషియో. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన రేషియోలో ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డూప్లికేట్ రేషియో అంటే ఏంటిదో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ మనం ఇక్కడ డూప్లికేట్ రేషియోని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ రాసేసుకుందాం డూప్లికేట్ రేషియో. ఓకే, డూప్లికేట్ రేషియో అని రాసేసుకొని డూప్లికేట్ రేషియోను ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, డూప్లికేట్ రేషియో మనకి ఇక్కడ ఇచ్చిన రేషియో ఏంటిది? ఫస్ట్ 3:4. దాన్ని ఏం చేయాలి? డబల్ చేయాలి. డబల్ చేస్తే వచ్చేది డూప్లికేట్ కదా. సో 3 × 3 = 4 × 4. ఓకే, 3 × 3 = 9 4 4 = 16. డూప్లికేట్ రేషియో అంటే 2 టైమ్స్ మల్టిప్లికేట్ చేయాలి, అంటే స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేస్తే వచ్చేది డూప్లికేట్ రేషియో. సో 9:16 ఈజ్ ద డూప్లికేట్ రేషియో ఆన్సర్. నెక్స్ట్ ట్రిప్లికేట్ రేషియో. సో ఇప్పుడు మనం ట్రిప్లికేట్ రేషియో ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ట్రిప్లికేట్ రేషియో అని రాసేసుకొని ఇక్కడ ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటిది? క్యూబ్ చేయాలి, అంటే ఇచ్చిన రేషియోని 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేయాలి, అంటే క్యూబ్ చేయాలి. 3 × 3 = 4 × 4 × 4. ఓకే, 3 3 = 9, 9 3 = 27. సో 9 3 = 27, 27 4 4 = 16, 16 4 = 64. ఇప్పుడు చూడండి మనకు ట్రిప్లికేట్ రేషియో ఆన్సర్ ఎంత వచ్చింది? 27:64. సో ఇక్కడ చూడండి డూప్లికేట్ రేషియో అంటేనేమో మనకి ఇచ్చిన రేషియోకి డబల్ చేయాలి, అంటే స్క్వేర్ చేస్తే వచ్చేది 9:16. నెక్స్ట్ ట్రిప్లికేట్ రేషియో అంటే క్యూబ్ చేసినాం కాబట్టి 27:64. ఓకేనా? ట్రిక్ అర్థమైంది కదా. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.